హాయ్ ఫ్రెండ్స్, వీడియో టైం చూపించి ఎక్కడ బయలుదేరారు అనుకుంటారా? రేపు మా వైఫ్ బర్త్డే. ఈరోజు నైట్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. ఎవ్రీ టైం మేము కేక్ అయితే కట్ చేపిస్తాం ఫ్రెండ్స్. ఈసారి స్పెషల్గా బాంబ్ ప్లాన్ చేసాం. కేక్లో బాంబ్ పెట్టి సర్ప్రైజ్ చేద్దామని చూసాం. రియాక్షన్స్ ఎలా ఉంటాయో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఫైర్ వాల్స్కి వెళ్ళి బాంబ్ తీసుకొని అలానే కేక్ షాప్కి వెళ్ళి కేక్ కూడా తీసేసుకున్నాం. మేమైతే ఇలా చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అందుకని ముందుగా చిన్న మఫిన్ మీద మేము కేక్ మఫిన్ మీద ట్రై చేసాం ఫ్రెండ్స్. ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ వేరే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ట్రై చేసాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందని. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే మఫిన్ తినడానికి అవ్వలేదు. తర్వాత చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. మేము ట్రై చేసినప్పుడు అయితే చాలా భయపడ్డాం ఎలా వస్తుంది ఏంటి అనేది. బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే తర్వాత అది తినడానికి రాలేదు. కేక్ ఏమైతుంది ఏం భయపడ్డాం. హలో అన్ని రికార్డ్ అయితేనే మీరు సీసీ కెమెరాలో కనబడుతున్నారు బాంబు పెట్టారని. ఈరోజు నైట్ కాబోయే యూట్యూబ్ స్టార్ అంటే మా వైఫ్ బర్త్డే. తన కోసం ఫ్రాంక్ చేయబోతున్నాం. వచ్చింది మా ఇంగ్లీష్ మేడం. ఇక మాట్లాడుతుంది. నేను ఏం చెప్పినా చూడండి 2-3 అందులోనే ఏంటంటే దీనికి అలవాటు. మా మరదలు ఈమె ఏదైనా తప్పులు ఎతకడం. మా ఫ్యామిలీలో నా తప్పులే ఎతుకుతుంది. అదే పని దీనికి నా జీవితం మొత్తం. అదే చెప్తా చూసావా, ఏం మాట్లాడినా సరే నేనేం మాట్లాడకూడదు ఇంట్లో. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాయిస్ ఇస్తాను నేను మాట్లాడడం మా అక్కది మా అక్క ఛానల్ కదా ఇది. సో మా అక్క బర్త్డే తన మీదే ప్రాంక్ చేస్తున్నాము. ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి సరేనా? అది నేను చెప్పాలనే నేను వీడియో రికార్డ్ చేసిన. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేను ఒకటి అంట చూడండి, దానికి కూడా అంటది సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను అది చేయండి. ఓకే బాయ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ప్రాంక్ చేద్దాం అనుకున్నా, ట్రైల్ వేసాను. గలీ స్మెల్ వచ్చింది. చూసారా, ఫ్యూచర్ యూట్యూబ్ స్టార్. కొంచెం ఎక్స్ట్రా చేసాం కదా, మీరు అలానే సపోర్ట్ చేయండి. కంపల్సరీ పేరు నిలబెడతాం. ఇప్పుడు మేము చిన్నప్పుడు దీన్ని చీమటపాయికి అనేటోళ్ళు చూపెడదాం. అవునా, డైరెక్ట్ పెట్టొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంటే 50 రూపీసే, ప్రాబ్లం లేదు. ఇది వచ్చి 450 రూపీస్. మనకు అసలే పైసలు అంటే ప్రాణం. దీన్ని ఇలా 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 కవర్ చేస్తా. యాక్చువల్లీ 5 పెడదాం అనుకున్నా, కేక్ పాడైపోద్దని ఒకటే పెడుతున్నా. ఇగో ఇక్కడ పెడదాం, తెలియకంటుంటుంది. చూసారా ఫ్రెండ్స్, దీన్ని మళ్ళీ అదే విధంగా ప్యాక్ చేద్దాం. చూసావా దీని ఎక్స్ట్రాలో ఇంతకు ముందే చెప్పాను కదా, నన్ను ఆడుకోవడానికి పుట్టింది ఇది. సరే నువ్వు అన్నట్టు ప్యాక్ చేద్దాం. రెడీ. చేస్తున్నాం కానీ కొంచెం ధరపడుతుంది. మా మాయగారు అసలే సీరియస్ మ్యాన్. ఆయన ఉద్యోగం తప్ప ఇంకోటి అలవాటు లేదు. చూద్దాం ఎవరి రియాక్షన్స్ ఎలా ఉంటాయో. ఫస్ట్ ప్రాంక్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. వెళ్తున్నాం మేడం దగ్గరికి. ఇంతవరకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి అది, అక్కడ సెట్ చేసాం మొత్తం. ఇప్పుడు వెళ్తున్నాం, మా ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం ఎలా రియాక్షన్ ఇస్తారో చూద్దాం. ఆల్మోస్ట్ 11:50 అయింది ఫ్రెండ్స్. ఇదిగో ఇంటికి వచ్చాం. మేడం గారు లేపుతా, చూద్దాం ఏం జరుగుతుంది. బయటే రెడీ చేసుకుందాం మొత్తం, ఎందుకంటే మనం చేసిన చిలుపు పని ఎవరికి తెలియదు. బాంబ్ అటు సైడ్ ఉంది, క్యాండిల్ ఇక్కడ ఉంది. కేక్ ఇంకా 10 minutes ఉంది, చూద్దాం. ఇక్కడ
పడుకోవడం కాదు, బర్త్డే. బాబు లేవ్ ఏ బాబు పండు, బర్త్డే కేక్ 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 ఇదిగో మా దాతి. వాటర్ బాటిల్ లాగా ఎంత ఉండేదానివి ఫుల్ బాటిల్ లాగా ఎంత ఎదిగిపోయావమ్మా. విష్ యూ హ్యాపీ బర్త్డే. టు యూ హ్యాపీ బర్త్డే ఇదిగో చూడు ఎంత చూడు చూడు అమ్మది బర్త్డే చేయ అమ్మకి దా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అటు 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 ఇటు వస్తుందా? వస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం. నైఫ్ ఏది నీకు? నైఫ్ ఇచ్చాను నా దగ్గర ఇదిగో. కూర్చోవద్దాక. ఇదా నువ్వు స్ప్రే కొట్టు. అయిపోయిందా? అయిపోయింది. కరెక్ట్ 12 అక్క. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అక్క కొంచెం లేగు పైకి లేగు. హ్యాపీ ఏదో తేడాగా ఉందండి. కేక్ వేలిపోయింది. అయిపోయిందా? కేక్ కట్ చేద్దాం. కట్ చేసి మాయ పెట్టు. ఏంటి రియాక్షన్ ఏం లేదా? బాంబు పెట్టినా సరే అసలు రియాక్షన్ మేడం గారు బాంబు పెట్టిన డాడీ కేక్ లో మీ రియాక్షన్ చెప్పండి ఒకసారి చూడండి. కేక్ లో బాంబు పెట్టినా సరే కేక్ బాగుందా కనుక? బాంబు కేక్ అక్క హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే బాగుంది బావా బాంబు. మేడం గారు బాంబులో నుండి ఇంకా షాక్ లో నుండి రాలేదు. బాంబు కేకులో మీ రియాక్షన్ ఏంటో చెప్పు. ఎలా ఉంది రాత్రి? చెప్ప ఏం పటస్కాయమ్మా? ఇదేంటిది దెయ్యంలాగా ఊసేసుకుంటే ఇలా సక్సెస్ఫుల్లీ మనం అనుకున్నట్టు జరిగింది. కానీ రియాక్షన్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బర్త్డే బేసిక్స్ ఇగో ఈ ఇంటి పెద్ద పులిన చూడండి. మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నాను. మళ్ళీ తింటుండ. వేసుకోవాలా? ఎవరు వేసుకోవాలి డ్రెస్? ఎవరు వేసుకోవాలమ్మా? అమ్మ వేసుకోవాలా? అమ్మ పెట్టాలి బాంబు. నీకు తెలీదు బాంబు ఎందుకు పెట్టకూడదు?
ఏం అవ్వదు, కేక్ మందే. ఏదో ఇటు సైడ్ తిను, నీకు బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ గిలగే సెలబ్రేట్ చేసుకోవాలి, అప్పుడప్పుడు బాంబులు కూడా పెట్టాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. బాగుంది మొక్కను మొత్తానికి. అప్పుడే క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మా అమ్మగారు ఏదో తుల్లిపోయిందంట, మొత్తం పడేసి తుడేసేస్తుంది రాత్రి 12 కూడా. ఏంటి కేక్ కూడా మంచిగా ఉంది. బాగుంది, వెళ్తుంది. మళ్ళీ ఇవా తినరా, నీకు కాదు కదా. అదంతా పెద్దగా ఉంది ఏంటి? తినరా బై. అంత పెద్దగా ఉన్నా నీ నోరు పట్టేస్తుంది కదరా, అంత పెద్దగా ఉంది ఏంటి అంటున్నా. ఏది చెయ్యి. అబ్బా బాబాయ్, ఏమనుకున్నావా? నా పేరు అనుకున్నా. నువ్వెంత కష్టపడి యూట్యూబ్ స్టార్ అని పెట్టావు బావా. ఓయ్ కక్కుర్తిలో కమాండ్లం. మళ్ళీ వేస్తాడు. అది బాంబు పేడ మీద అనుకుంటుంది. మా నాన్న బాంబు పేలినా కూడా రియాక్ట్ అవ్వలేదంటే ఈ ఫ్యామిలీ ఎంత విచిత్రమైన పరిస్థితిలో ఉందో ఎందుకు పుడతారో చూడండి. కూడా తెలియదండి మనుషులు. బాంబు పేలినా సరే రియాక్ట్ లేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఏదో అనుకుంటుంది. ఏ ఫ్యామిలీ నాన్న? ఆకాశం ఫ్యాన్. ఒకసారి టేస్ట్ చేయమ్మా. ఆకాశం టేస్ట్ చేయమ్మా. బాగుందమ్మా, బాగుంది. బాంబు కాదు ఇది, కేక్. ఏదో నిందంట చూడు, ఇటు చూడు నిందంట. చూడు అటు చూడు. ఏంట్రా ఎక్కువ అయిపోయిందిరా, భయపడకండి. డ్రింక్లు ఎక్కువ ఏదో అయిపోయిరా. తేడాగా ఉందేంటి? ఐస్ క్రీమ్ తెల్లారి కొండదు మళ్ళీ అత్తත් మళ్ళీ తెలిసిందా? అసలు ఎక్స్ప్రెషన్ లేదు వీళ్ళ దీంట్లో. వెళ్ళాను కదా నేను. ఎలాగన్నా అక్క? ఏంటి బాబా అన్న, ఇంకోసారి శ్రీమతికి, మా శ్రీమతికి బర్త్డే గిఫ్ట్ చూసుకోండి. వావ్, వాట్ ఎ గ్రేట్ హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ యూజ్ చేశాను నేను. నెయిల్ పాలిష్ ఇచ్చేస్తాను. నాకు ఆల్రెడీ యూస్ చేసావని దాని మీద రాసిందా? ఆల్రెడీ అందులో సగం అయిపోయింది. ఏది సగం ఎక్కడ అయింది? నేనే వాడాను కొన్ని దాన్ని. నేను నాకు తెలియదు ఇది నెయిల్ పాలిష్. మామూలు సగలు లేవురా నీకు. ఓకే, నో యూస్. వాడు విండు, వాడు విండండి. అయిపోయిందిలే, అయిపోయింది. సర్పంచ్ కావాలనుకుంటే ఆ పని తీసి అయిపోయిందిలే. అది ఇప్పుడు తీ. ఓకే. బాగుంది రాత్రి. బాంబు పేలిన నుంచి బాంబు షాక్ లో దాత్రి. ఇదిగో ఫ్రెండ్స్, మా ఆవిడకి షాపింగ్ కి క్రెడిట్ కార్డ్ ఇస్తున్నా. పాన్ కార్డ్ లాగా ఉంది. క్రెడిట్ కార్డ్ ఇస్తున్నా. పాన్ కార్డ్ అదే. క్రెడిట్ పాన్ కార్డ్.
ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో అనవసరంగా ఇచ్చాడు పాన్ కార్డ్. ఎలా ఉంది బర్త్డే ఎలా ఉంది చెప్పు. బాలే. పైకి చెప్పు. చెప్పు గట్టి చెప్పు. మన వ్యూవర్స్ కి చెప్పు. అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అంటావు. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మై మమ్ ఛానల్. మమ్మ కాదు అమ్మ ఛానల్. వెల్కమ్ టు మై అమ్మ ఛానల్. బర్త్డే బర్త్డే ఫ్రాంక్ నీకు నచ్చిందా ఫ్రెండ్స్ అనమా? మీకు నచ్చిందా? బర్త్డే నీకు నచ్చిందా? బర్త్డే ఫ్రాంక్ ఫ్రాంక్ కాదు అది ప్రాంక్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. రేపు మళ్ళీ మార్నింగ్ గుడికి వెళ్ళే వీడియోలో మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడికి వెళ్తాం ఇప్పుడు కాదు. తెల్వడే వెళ్తాం. బాయ్ బాయ్. The next day. బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ. నాకు అర్థం కాదా నువ్వు చేద్దాం తెచ్చుకోలేదా? ఏంటి చేద్దాం తెచ్చుకోలేదా? తీర్థమా తీసుకున్నా. నువ్వు తీసుకున్నావా? నేను కూడా తెచ్చుకున్నా. నువ్వు అరటిపండు కోసం వచ్చావు కదా, బనానా కోసమే కదా. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడే 1:30 అయిపోయింది. సోమవారం తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాం. హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ బర్త్డే. డాడీ ఏమో మొత్తం పోతారు ఫ్రెండ్స్. ఈరోజు డాడీ ఏమో మొత్తం గుడికి తీసుకెళ్ళాడు. ఇంకా నువ్వు చెప్పింది వినిపించట్లే, గట్టి చెప్పాలి. ఈరోజు మమ్మీ ముక్కోనా? మమ్మీ ముగ్గు కాదు, అమ్మ బర్త్డే. ఈరోజు అమ్మ బర్త్డే బాగుందా? అందరూ విష్ చేయండి. అందరికి చేయండి. ఎవ్రీ ఫ్రైడే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీక్లో మా వైఫ్ బర్త్డే వచ్చింది కాబట్టి ట్యూస్డే చేయవలసి వచ్చింది. ఇలా చేస్తున్న ప్రతిసారి మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మా ప్రాంక్ నచ్చినట్టయితే వీడియో ఫాలో చేయండి, లైక్ చేయండి, ఇలానే మాకు సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.